జూలియన్ అసాంజే ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా వెన్నులో వణుకు పుట్టించిన జర్నలిస్టు ధీరుడు. ఈయన పేరు కంటే ఆయన స్థాపించిన సంస్థ వికీలీక్స్ బాగా పాపులర్ అయింది. దుర్బిని వేసి వెతికినా ఎవరికీ దొరకని అత్యంత నిగూఢమైన రహస్యాలను తన సంస్థ ద్వారా బయట ప్రపంచానికి తెలియజేసిన ధీశాలి. గూఢచర్య నేరంపై 2 దశాబ్దాలకు పైగా యూకేలో ఉంటూ న్యాయ పోరాటం చేస్తున్న అసాంజే అమెరికా ప్రభుత్వంతో అభ్యర్థన ఒప్పందానికి సిద్ధమయ్యాడు. అమెరికా శివారు ప్రాంతమైన సైపాన్లోని నార్థర్న్ మరియానా ఐలాండ్స్లో ఈ ఒప్పందం వేదికగా నిలిచింది. ఈరోజు జరగనున్న ఒప్పందం కోసం అసాంజేను అమెరికా రప్పించింది. అసాంజే స్వస్థలమైన ఆస్ట్రేలియాకు 1800 మైళ్ళ దూరంలో ఉన్న మారియానా దీవులకు వచ్చేందుకు అసాంజే భార్య స్టెల్లా అసాంజే లండన్ నుంచి ప్రత్యేక విమానాన్ని అరేంజ్ చేశారు. దాదాపు $5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ విమానం అమెరికాలో ల్యాండ్ కాకుండానే నేరుగా మరియానా దీవుల్లో ల్యాండింగ్ అయ్యేలా చేశారు. ఒప్పందం అనంతరం అసాంజే అదే విమానంలో ఆస్ట్రేలియాలోని తన ఇంటికి చేరుకుంటారు. వీరి వద్ద అంత డబ్బు లేకపోవడంతో అసాంజే భార్య స్టెల్లా ఫండ్ రైజింగ్ ద్వారా $5 లక్షల సమకూర్చడం విశేషం. రెండు 2010-11లో అమెరికా యుద్ధ రహస్యాలను వెల్లడించాక అసాంజే లండన్ వెళ్ళిపోవడంతో అమెరికా అతడిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించడంతో కొన్నేళ్ల పాటు లండన్ రాయబార కార్యాలయం కస్టడీలో గడిపారు. గత 5 ఏళ్లుగా అక్కడి హై సెక్యూరిటీ జైల్లో మగ్గుతున్నారు. ఈ నేరాంగీకార ఒప్పందంలో భాగంగా ఈరోజు జరిగే విచారణలో అసాంజేకు 62 నెలల శిక్ష ఖరారు కానుంది. అయితే అంతకన్నా ఎక్కువ శిక్ష కాలాన్ని లండన్ జైలులో గడిపినందున అసాంజే విడుదలవుతున్నారు. జైలులో ఉన్న కాలంలో పత్రికాధిపతులు, స్వతంత్ర న్యాయవాదులు, పలువురు ప్రజాప్రతినిధులు అసాంజేకు మద్దతుగా నిలిచారు. వీరి మద్దతుతోనే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని నేర అంగీకార ఒప్పందానికి మార్గం సుగమం చేసింది. 2 దశాబ్దాలకు పైగా అజ్ఞాతవాసం, కారాగారవాసం అనంతరం అసాంజే ఈరోజు స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.